బంధించుమో ప్రభు, బంధించు మమ్మల్ని నీ ప్రేమ బంధము ద్వారా. 26వ బంధించుము ప్రభు, బంధించు మమ్మల్ని నీ ప్రేమ బంధము తోడా. బంధించుము ప్రభు, బంధించు మమ్మల్ని నీ ప్రేమ బంధించుము ప్రభు, బంధించు మమ్ములను నీ ప్రేమ బంధము తోడా. బంధించుము ప్రభు, బంధించు మమ్ములను నీ ప్రేమ బంధముతో. రాజును ఒక్కడే, వాగ్దానములన్నీయు నావే. 52 వాగ్దానములన్నీయు నావే, ప్రతి అధ్యాయము వచనము అన్ని దైవ ప్రేమ దీవెనలే. బైబిల్ వాగ్దానములన్నీ నావే, వాగ్దానములన్నీయు నావే, ప్రతి అధ్యాయము వచనము అన్ని దైవ ప్రేమ దీవెనలే. బైబిల్ వాగ్దానములన్నీ నావే. మనం 103వ పల్లవి పాడుతున్నాం. నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. నీ పాపము చేయకుండా, నీ పాపము చేయకుండా, నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన ప్రభువా, ఈ సమయంలో
మా మధ్యన మీరు ఉండండి. మా ఒక్కొక్కరితో మాట్లాడండి. మా లోట్ల విధేయతలను క్షమించండి. ఈ వాక్యములకు విధేయత కలిగి నడుచుకోవడానికి మాకు నేర్పించండి. వట్టివాడును నిస్సిరోచాటు నుంచి నాతో మా అందరితో మాట్లాడి బలపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో కొన్ని విషయాలను మనం చూద్దాం. కాడక మోరవుతున్నట్లు ఎలుకెత్తి బిగ్గరగా కేకలు వేడి వారు చేసిన తిరుగుబాటు నా జనులకు తెలియచేది. యాకోబు ఇంటి వారి పాపములను తెలియచేయాలి. తమ దేవుని న్యాయవిధిని విలువక నీతిని అనుసరించేవారైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గములను తెలుసుకొని ఇచ్చ కనపరుచుదురు. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, తెలియచేయాలి. వారి తప్పును వారికి అర్థమయ్యేటట్టు తెలియచేయాలి. మనం ఏమనుకుంటారు? నువ్వు ఈ తప్పు చేస్తావంటే ఏమనుకుంటారు? నువ్వు పలానా తప్పులో ఉన్నావని ఖండిస్తే ఏమనుకుంటారు? కాబట్టి మనకెందుకు వచ్చిన గొడవ? కదిపి పెట్టుకున్నట్లే కదా. అనవసరమైన గొడవలు మనకెందుకు? ప్రశాంతంగా జరిగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్ అమ్మా, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, హల్లెలూయా, ఆమేన్. అంతే. ఇంకా అక్కడ తోటి ఇచ్చేది జేబులో వేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ తప్పును కానీ ఖండిస్తే, తప్పును కానీ దిద్దితే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? ఏమది పరిస్థితి ఎలా ఉంటుంది? తప్పుని ఖండిస్తే గర్భిస్తే Right. Thank you. తప్పు దిద్దటం అనేది అంత తేలికైన విషయం కాదు. చిన్నపిల్లలు అయితే ఒక దెబ్బ కొట్టి ఇలా చేయొద్దు అని చెప్తాము, వాళ్ళని సరి చేయగలుగుతాం. కానీ
పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వారిని సరిచేయాలి అంటే వాళ్ళతో యుద్ధం చేయాలి. తప్పు గురించి మాట్లాడితే ఎవరు ఇష్టపడరు. వారిని పొగిడితే ఇష్టపడతారు. నీ అంతటోళ్ళు లేరు అంటే ఇష్టపడతారు. నువ్వు సరిలేవు, ఇలా ఉండకూడదు, సరిదిద్దుకో అంటే గర్వపు మాటలు, అహంకారపు మాటలు, తిరుగుబాటు మాటలు, వ్యతిరేక మాటలు అన్ని సులువులకు వచ్చి పడతాయి. మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిని మనం చూస్తే ఆయన ఏం చేశాడు? హేరోదును పట్టుకొని, నీ తమ్ముడు ఫిలిప్పు భార్యను నీకు భార్యగా తెచ్చుకున్నావు, బుద్ధిహీనుడా, నువ్వు వదిలిపెట్టు, దేవుని ఉగ్రతకు గురవుతావు అని చెప్పి గద్దించాడు. ఎప్పుడైతే యోహాను గద్దించాడో తీసుకెళ్ళి చెరసాలలో వేశాడు. కానీ పశ్చాత్తాపడ్డా? బ్రతుకు మార్చుకున్నాడా? మీకేమనిపిస్తుంది? దుర్మార్గుడు హేరోదు యోహాను తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు, చివరికి తలకాయ నరికేశాడు, చాలా దుర్మార్గుడు అని మీకు అనిపిస్తుంది కదా? ఏ పిల్లలు అనిపిస్తుందా? అనిపించదా? హేరోదు దుర్మార్గుడు, యోహాను దుర్మార్గుడు. ఎవరు చెప్తారు? హేరోదు దుర్మార్గుడే, యోహాను దుర్మార్గుడు. దగ్గర చెప్పు, వినపడతాడు. నాకు వినపడతాడు. హేరోదు దుర్మార్గుడు బాగా చెప్పేశారు. హేరోదు దుర్మార్గుడు అని చక్కగా చెప్పారు. నిజంగా హేరోదు దుర్మార్గుడా, యోహాను దుర్మార్గుడా? మీరు ఎవరిని దుర్మార్గుడు అయ్యారు? చంద్రశేఖర్ మీరు చెప్పండి, చెప్పండి, ఎవరు దుర్మార్గుడు? హేరోదే యోహాను అని. సంతోష్ కుమార్ గారు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యను నీవు ఉంచుకున్నావు, ఇది తప్పు అని గద్దించిన యోహాను చెడ్డోడా, తన తమ్ముడు భార్యను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్న హేరోదు మంచోడా? ఎవరు మంచోడు? చెప్పరా? నువ్వు చెప్పు. మనసులో ఉన్నది చెప్పడానికి చాలా కష్టం. ఎందుకని? మన జీవితాలలో కూడా తప్పు అని చెప్తే ఎంత కష్టం కలుగుతుంది కదా, ఎంత బాధ కలుగుతుంది కదా. ఏంట్రా నీ జిడ్డు ఏంట్రా, ఈ స్టైల్ ఏంట్రా, పిచ్చగా కట్టించుకున్నావు, మాట్లాడదు తీసుకొని బార్బర్ దగ్గర మొత్తం నీట్గా షవల్ ఎదురు మొత్తం ట్రాఫీ వేయించమని చెప్పామనుకోండి. ఇదే వాడరా, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే అన్నిలాగా తగ్గి వాడేవాడరా అని అంటారా? అందరా? అది రూపాయి లేదు, ఇంకా 500 600 నుంచి కొట్టించుకున్నా నేను ఇది కట్టింది. 100 రూపాయలకి కొట్టే కట్టింగ్కి వెళ్ళమంటున్నాడు ఈయన కదా. 100 రూపాయలన్నా కట్టిస్తాక మామూలు కట్టింగ్ చేస్తండి. పిల్లలు కొంచెం పంపట్లేదా? ఆడే చేసుకుంటున్నారా? ఎంత ఇస్తున్నా? అది కూడా తెలియదా? కటింగ్ చేస్తారా? 60 రూపాయలు గుడ్, 60 రూపాయలు ఉంటాడు కటింగ్. అలా అమ్మ మంచిది కాబట్టి 60 రూపాయలు వేసుకుంటుంది. కాకపోతే
నాకు ఆ స్టైల్ కావాలని అడుగుతాడు. ఇది తప్పు అని కానీ దేవుని సేవకుడు చెప్తే, అందుకే నేను అసలు ప్రార్థనకి రానన్నా, నువ్వు నన్ను బలవంతంగా ప్రార్థనకి రమ్మన్నా. అదేమన్నా నా స్టైల్ గురించి మాట్లాడతారు, నేను వేసుకున్న డ్రెస్ గురించి మాట్లాడతారు, ఇలా ఒప్పుకుంటే పైకి సొక్కాయి వేసిపోతుంది ఏంటని అడుగుతాడు. ఇదే సిరిగిపోయి ప్యాంట్ వేసుకున్నామని అడుగుతాడు. అదేం తెలుసు ఈ ఫ్యాషన్ అనేది? ఇప్పుడు ఫ్యాషన్ అంటే అదే నాకేం తెలుసు. ఇంకోసారి నన్ను ప్రార్థనకి రమ్మన్నారా నీ సంగతి అయిపోతుంది. అది కూడా అమ్మతో అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రార్థనకి రమ్మంటే ఇదే స్టైల్ అదే స్టైల్ అని అడుగుతాడు కదా. నేను ప్రార్థనకి రాను, నన్ను అలా అనకుండా ఉంటే వస్తాను అనేవాళ్ళు ఉన్నారంటారా లేదంటారా? ఇప్పుడు మళ్ళీ రేపు అన్నట్టు రేపు అదపోయి కదా. ఏది ఏమైనా వాక్యం ఏం చెప్తుందంటే, ఇశ్రాయేలు ఇచ్చేవారికి, యాకోబు ఇచ్చేవారికి వారి తిరుగుబాటును తెలియచేయి, వారి పాపం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పు. ఎలా చెప్పాలి? ఎలుగెత్తి బిగ్గరగా చెప్పు అన్నమాట. ఆ కనప దగ్గర కింద నుంచి ఒక వెళ్తున్నారు, కింద పని తీగ ఆడిపోయి ఉన్నది. ఇక్కడ నుంచి చూశారు, ఏం చేస్తారు చెప్పండి? వెళ్ళిపోయి ఎలా పట్టుకుంటారు తీగ, ఎలా చచ్చిపోతారు చూద్దాం అనుకుంటారా? ఏం చేస్తారు మీరు? ఇక్కడ నుంచి అసలు ఎందుకని? వాడు చూడకుండా బలవంతంగా వెళ్ళిపోయి తగులుకున్నాడా, తగలబడిపోతాడు. కాబట్టి కేకలు వేసి మరీ బిగ్గరగా కేకలు వేసి చెప్తారు, అబ్బాయి ముందు వెళ్ళకు వెళ్ళకు వెళ్ళకండి చెప్తారా? చెప్తారా? చెప్పండి. చెప్తారు. మరి దేవుని సేవకుడు చెప్పేది ఏంటి? అంతకంటే అబ్బాయి కనక పట్టుకుని అప్పటికప్పుడు చర్చలుకుంటాం. కానీ దేవుని సేవ గురించి హెచ్చరిక తీసుకుంటే యుగ యుగాలు కానీ నరకంలో బలబగా ఎప్పుడు మండిపోతూనే ఉంటాం. దాన్ని తప్పించడానికి దేవుడు తన సేవకుని పంపుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయంలో 7వ వచనము చదువుతాం. ఏమని ఉన్నదో చూడండి. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలు వారికి కావలివానిగా నియమించాను కనుక నీవు నా నోటి మాటలు విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయాలి. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము పొందుతావు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయని ఎడల ఆ దుర్మార్గుడు తన పాపమును బట్టి దోషమును బట్టి మరణము నొందును, కానీ అతని ప్రాణము గురించి నిన్ను విచారణ చేస్తాను. ఏంటంటే ఇదే మాట. ఆడేదో తప్పు చేశాడు, ఆడికి ఎందుకు చెప్పాలి? ఎందుకు ఎన్నో ఇది చెప్పడం ఎందుకు? కుదిరేస్తే పోతుంది. అది ఎలాగ పడతాను, అందులో ఎలాగ పాపంలో పడతాడు, ఇంకా నరకంలో వెళ్ళిపోతాడు, బలబడగా కాలిపోతాడు అని ఎక్కడ వదిలేదు. ఇక్కడ వరకు ఎందుకు తేవాలి? చెప్పిన వెంటనే పడితేనే బాగుంటుంది అని వదిలేస్తాయి. అంటే దేవుడు అంటున్నాడు, వాని ప్రాణమును గురించి నిన్ను విచారణ చేస్తాను. నీకెందుకు చెప్తున్నాను? నీకెందుకు నేను ఈ ఆధిక్యత ఇచ్చాను? ఎందుకు నేను నీకు అవకాశం ఇచ్చాను? నీకు బుర్రున్నదా? వెళ్ళి చెప్పు. నాశనం అయిపోవడానికి, పాతాళంలో నరకంలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మితి మించిన చెడు కార్యాలు చేస్తున్నాడు.
శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నాడు. వివాహం కాకముందే జాగ్రత్తలో పడిపోతున్నాడు. ఎంతో మందిని తిప్పేస్తున్నాడు. శాపం మీద శాపం తెలుసుకుంటున్నాడు. వివాహమైన తర్వాత భార్యకు అన్యాయం చేస్తున్నాడు. భర్తకు అన్యాయం చేస్తుంది. పరాయి వారితో సంబంధం పెట్టుకున్నారు. గుండె బద్దలయ్యే వేదన ఆ ఇంటిలో ఉంది. శాంతి లేదు. నేను తెచ్చుకోదానంటే ఓ కేకలు గొప్పలు పెట్టుకుంటున్నారు. ఆ ఇంట్లో ఏడుపులు తప్ప ఇంకేమీ లేవు. వెళ్ళు, నా మాట తెలియచే, బ్రతుకు దిద్దుకోమని చెప్పు. నిన్ను అందుకే నియమించాను అన్న. ఏమండి, ఏ పనికి నియమించబడిన వారు ఆ పని చేయాలా ఉంటారు? ఆ పని చేయకుండా జీతం తీసుకుంటారా? ఏమండి, జీతం తీసుకుంటారా? మరి దేవుడు నిన్ను ఎందుకు నియమించారో ఆ పని నువ్వు చేయాలి కదా. అందుకే ఇష్టం ఉందండి. అలా చెప్తారనే ఇష్టం ఉందండి. నీకు ఇష్టమున్నా లేకపోయినా చెప్పవలసిన బాధ్యత ఉంది. బైబిల్ అదే చెప్తుంది. అదే చెప్పాలా వద్దా? ఇక్కడ చెప్తున్నాడు, తాళంగా బోర ఊదినట్లు అంటున్నాడు. తాళంగా బోర ఊదటం అంటే ఇప్పుడైతే సైరన్ వచ్చేసింది. ఏదైనా ఉంటే ఊరిలో సైరన్ వదులుతారు. నీళ్ళు వస్తున్నాయి అని చెప్పడానికి ఒక సైరన్ వదులుతారు. అనే టైం నీళ్ళు వస్తున్నాయని మనకి తెలుస్తుంది కదా. మన ఊరిలో సైరన్లు ఏమి లేనట్టున్నాయి కదా. ఉన్నాయా? లేదు. మన ఊరిలో లేదు. చాలా ఊరిలో సైరన్ ఉంటుంది. పూర్వంలో శత్రువు వస్తున్నాడు యుద్ధానికి అని చెప్పడానికి బోర ఊదేవారు. బోర ఎలా ఊదేవారు? త్వరగా సిద్ధపడండి, సర్దుకోండి, శత్రువు వచ్చేస్తున్నాడు సిద్ధపడండి అని చెప్పడానికి బోర ఆపకుండా ఊదేవారు. తాళక అంటే ఆపకుండా అని అర్థం. ఏమని అని కంటిన్యూగా బోర ఊదుతుంటే అర్థం ఏంటంటే, ఆపకుండా బోర ఊదుతుంటే అర్థం ఏంటంటే, అపాయము నీ తల మీద కాసుకుని ఉంది, త్వరగా సిద్ధపడ, అక్కడి నుంచి తప్పించుకో, పారిపో అని చెప్పడానికి. ఇక్కడేం చెప్తున్నాడు? తాళక బోర ఊదినట్లు యుద్ధము సిద్ధంగా ఉన్నదని చెప్పినట్లు వాడి మరణము దగ్గరికి వచ్చింది. వాడు పాతాళానికి చేరబోతున్నాడు. యుగంగా కానీ నరకంలో పడబోతున్నాడు అనే విషయము వారికి తెలియచే. ఎలా తెలియచేయాలి? బిగ్గరగా అరిచి చెప్పు, చెప్పులు అరువు, వాడికి అర్థమయ్యేటట్టు అరువు. వింటాడు, వినకపోతాడు. తాళక బోర ఊరినట్లు బిగ్గరగా కేకలవి. ఓ గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని అని దేవుడు చెప్తున్నాడు. ఓ గర్విష్ఠురాలా, మాట వినంతానా, నీకు అపాయం సిద్ధంగా ఉంది, అరిచి చెప్పు అంటున్నాడు. ఏమండి, ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో 8వ వచనాన్ని చూద్దాం. 33:8. దుర్మార్గుడా, అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవలనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవలి ఎడలా అతడు తన దోషమును బట్టి మరణము పొందును, కానీ నీవు నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు. చెప్పకపోతే అతని ప్రాణం ఎలాగోపోతే వాడితో పాటు నీకు కూడా శిక్ష అంటున్నాడు దేవుడు. చెప్పలేదుగా, నాకు చెప్తే మారేవాడేమోగా. చెప్పలేదుగా, చెప్తే పాపం వదిలిపెట్టేవాడేమోగా. ఇక మీదట పరిస్థితి దగ్గరికి వెళ్ళకుండా ఉండేవాడేమోగా. ఇక మీదట చేరుతలు పట్టుకోకుండా ఉండేవాడేమోగా. దొంగతనం చేయకుండా ఉండేవాడేమోగా. నువ్వు చెప్పుకుంటే మానేవాడేమో ఆ పాపాన్ని, కానీ నువ్వు చెప్పలేదు కదా. అంతేత తిరిగి అదే పాపంలో పడుతున్నాడు, తిరిగి అదే తప్పు చేస్తున్నాడు. కాబట్టి నువ్వు చెప్పనందుకు నీకు శిక్ష.
కానీ ఇప్పుడు నువ్వు తెలియచేస్తే, తన తప్పు తనకు అర్థమయ్యేటట్టు చెప్తే, ఆ తప్పు మానకుండా తను చేస్తూ వెళితే తన పాపాన్ని బట్టి తానే మరణం పొందుతాడు. కానీ నీవు తప్పించబడతావు. ఏంటి? నీవు తప్పించబడతావు, నీవు ఇరుకున పడవు. ఇది హెచ్చరిక. మనుషులకు భయం ఏంటంటే, రేపు వాళ్ళు ఇచ్చే ఏదో పణమో ఇవ్వడమో, మరి ఎలాగా ఇవ్వకపోతే బతికెలాగలుగుతుంది అని భయం కదా. గట్టిగా మాట్లాడి ఇచ్చింది పోయి ప్రార్థన మానేస్తారేమో. ఏమండి, మాట గర్దిస్తే తీసుకోలేని వాడితో నేను ఎంతకాలం నడుస్తావు? తెలుగులో ఊళ్ళని చెప్తే ఎంతసేపు నడుస్తానండి? తెగిపోయింది. ఏమన్నా పై గోడ తెగిపోయింది. ఇలా తీసుకుంటా వెళ్తున్నారు. అది వెలిసి వెనకాల పడుతుంది. దాంతో నడక స్పీడ్గా వెళ్ళదు. గోడ తెగిపోయిన తర్వాత ఏదైనా నడిచారా? స్టాఫ్స్ తెగిపోయిన తర్వాత నడవరా? అలా నడిచిన వాళ్ళు ఉన్నారా? కాస్త కోసం నడవడానికి ఎలా ఈడ్చుకోవాలి, మన కాలు ఎలా ఈడ్చుకోవాలి. మామూలుగా నడవాలంటే అది లేచి పక్క తిరుగుతుంది. పక్క తిరిగితే నీ నడక సాగదు. నీకు నాలుగు నేల మీద పడుతుంది, ముళ్ళలో పడుతుంది, రాళ్ళలో పడుతుంది, కష్టమైపోతుంది. ఏమండి, కాలికి రాని చెప్పుతో నీవు నడవగలవా? అలాగే దేవునికి లోబడని వాడితో నీవు నడవలేవు. తప్పు దిద్దుకోని వాడితో నీవు ముందుకు సాగలేవు. బ్రతుకు దిద్దుకోని వాడికి నీవు ఏమి చెప్పలేవు. మీకు ఒక రహస్యం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. రహస్యం అంటే కంగారే కదా. మారు మనసు లేని వారు ఇచ్చేది వారి గొప్పలు చెప్పాలి, వారు 10 మందికి చెప్పొచ్చు. తర్వాత ఆ కానుకల గురించి నిన్ను అతిశయంగా ఇంతే బతికవరాని కూడా అనొచ్చు. కానీ నిన్ను పిలిచిన వాడు నీకు ₹1 ఇచ్చాడు. నిన్ను పిలిచినాడు ఎవరు? నీ దేవుడు నీకు పంపించింది ₹1 అనుకో. ఆ రూపాయితో 1000 రూపాయలు చేయలేని పని జరుగుతుంది. అర్థమవుతుందా? దేవుడు ఇచ్చిన దానితో ₹1 1000 రూపాయల పని జరుగుతుంది. అవసరమైతే ₹1,00,000 పని కూడా జరుగుతుంది. ఒకే ₹1. ఏది గొప్ప? ఇచ్చిన ₹1,00,000 గొప్ప, ₹1 గొప్ప? కన్నీళ్లతో విరిగి నలిగిన హృదయంతో మారు మనసు పొంది దేవుడి కొరకు త్యాగంతో ఇచ్చే ₹1 అయితే అది ఎంతో విలువైన పనులు చేస్తాం. గర్విష్ఠుని దగ్గర నుండి, అహంకారి దగ్గర నుండి, మారు మనసు లేని వారి దగ్గర నుండి వచ్చే ₹1 అయితే అది ఎన్ని వేలైనా ఎన్ని లక్షలైనా నీ జీవితానికి ఒక గుర్తాలుగా ఉండదు. అది చాలా మంది గ్రహించారు. అందువల్ల ఇచ్చేవాళ్ళు మానేస్తారేమో, ఈయన ప్రసంగం చేస్తే మా చర్చికి కేవలం రారేమో, రేపు మా బతుకు తెరువు ఏమైపోద్దో, మేమేం చేయాలో అనే టెన్షన్ కంగారు చాలా మందికి వస్తుంది. అలా అనుకుంటే యోహాను గారు హేరోదు రాజును గద్దించాడు. అయ్యా మహారాజా, హేరోదు రాజు గారు వచ్చారు, అది భాగ్యం నా దగ్గరికి, మహారాజుకి నమస్కారం పెట్టండి, నేను చాలా మంచివాడని అబద్ధాలు పద చెప్తాను. దేవుని సేవకుడు అలాగే పొగిడేస్తే ఏమవుతుంది? నువ్వు కూడా నాకు తగ్గవు, వాడితో నువ్వు నాకు కనుక బాగుంటాడు దేవుడు. అప్పుడు నీ బతుకు అయిపోతుంది. మనము పరలోక పట్టణస్థులమని, దేవుని చేత ఏర్పరచబడ్డవారమని, దేవుని చేతిలో ఉన్నవారమని, దేవునికి నమ్మకంగా బ్రతకాలని జ్ఞానము గ్రహింపు మనకు రావాలి. అన్యాక్రాంతమైంది, అబద్ధమైంది, మోసమైంది మనకెందుకు అక్కర్లేదు. మనకి కావాల్సింది దేవుని భయం, దేవునికి నమ్మకంగా బ్రతకటం. ఆయన మనకి ఏదైనా చేయగలరు. ఆయనకు అసాధ్యమైనది లేదు.
కాబట్టి న్యాయ విధిని అనుసరించేవాడు కావాలి, నీతిని అనుసరించేవాడు కావాలి, దేవుని మార్గంలో నడిచేవాడు కావాలి. వీళ్ళైతే నటిస్తారంట, దేవుని దగ్గరికి వచ్చి ఏం చేస్తారంట, న్యాయ విధిని విడువక అనుసరించే వాళ్ళగా కనబడతారంట, ఆయన మార్గాన్ని కోరుకుని నడిచే వాళ్ళగా కనబడతారంట. కరెక్ట్ కాదు. వాళ్ళు మనసులో ఒకటి, పైకి ఒకటి. అలాంటి వారిని దేవుడు అంగీకరించారు. చూడండి 3వ వచనంలో, మేము ఉపవాసం ఉండగా నీకు ఎందుకు చూడవు, మేము మా ప్రాణాలను ఆయాసపరచుకొనగా మేమెందుకు లక్ష్య పెట్టవు. ఇది ప్రశ్న. మేము ఎంత ఉపవాసం ఉన్నామండి, ఎంత ప్రార్థన చేస్తామండి, దేవుడు ఎక్కడ వింటలేదండి, మాకేదండి విడుదల లేదండి, రక్షణ లేదండి, స్వస్థత లేదండి, నెమ్మది లేదండి, దేవుడు ఏం చేస్తున్నాడండి, ఎక్కడున్నాడండి అని ప్రశ్నలు వస్తాయి. నిజమే, నువ్వు ఉపవాసం ఉన్నది నిజమే, నీ ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నది నిజమే, కానీ నీ ఆత్మను శుద్ధీకరించుకోలేదు. నటించే భక్తిని కోరుకున్నాను, వేషధారాన్ని కోరుకున్నాను, నిజస్థితిని కలిగి లేదు. అందుకొరకు దేవుడు వినని భక్తి, దేవుడు వినని నీ ప్రార్థన ప్రయోజనం ఏమీ లేదు. ఇక్కడ చూడండి, మీరు మీ ఉపవాస దినమున మీ వ్యాపారం చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పనులు చేయించుదురు, కలహపడుచు, వివాదములు ఆడొచ్చు, అన్యాయముగా బుద్ధులు ఆడొచ్చు ఉపవాసం ఉంటాయి. ఉపవాస దినాన్ని ఏం చేస్తారంట, చాలా విషయాలు చెప్పారు కదా. వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. చాలా మంది నేను చూస్తాను, భోజనం చేయ బాబు అని అడిగితే, ఈరోజు మాకు ఉపవాసం అని, ఈరోజు మేము భోజనం చేయమని అంటే ఎందుకనంటే ప్రార్థన మేము ఒప్పుకున్నామని, ప్రతి శుక్రవారము, ప్రతి శనివారము, ప్రతి బుధవారము, మంగళవారము మేము ఉపవాసం ఉంటామనేది ఏదో ఒక రోజు చెప్తారు. కాబట్టి ఈరోజు ఏం తినమండి, ఎప్పటి వరకు తినకండి, 3 గంటల వరకు తినమండి, లేదా 4 గంటల వరకు తినమండి, ఏదో చెప్తారు. మంచిదే, నువ్వేం చేస్తున్నావయ్యా అంటే, ఏదో మంది బ్రతుకు తెరువు కొరకు అమ్ముకుంటున్నామండి. నువ్వు బ్రతుకు తెరువు కొరకు ఉపవాసం ఉండి అమ్ముకోవాల్సిన పనికి కడుపులో తినేసి చేసుకోవాలి. నువ్వు ఉపవాసం ఉండి వ్యాపారం చేయకూడదు, నువ్వు ఉపవాసం ఉండి నీ పనికి వెళ్ళిపోకూడదు, నీ ఉద్యోగానికి వెళ్ళకూడదు. నువ్వు ఉపవాసం ఉన్నావంటే మోకరించాలి, ఉపవాసం ఉన్నావంటే దేవుని సన్నిధిలోనే గడపాలి. ఏమంటే ఉపవాసం ఉండి ఊడికి వెళ్ళిపోతారు, ఉపవాసం ఉండి ఇంకేదో పనికి వెళ్ళిపోతారు, ఉపవాసం ఉండి వ్యాపారానికి వెళ్తారు. ఇలా చెప్తున్నాడు ఖచ్చితంగా, మీరు మీ ఉపవాస దినమున వ్యాపారం చేయుదురు. అది నాకు వద్దు. ఉపవాసం ఉండి వ్యాపారం చేస్తే అది నాకు వద్దు అంటున్నాడు. నీ మనసంతా నేను వ్యాపారం మీద, డబ్బు మీద, వచ్చేదాని మీద. ఉపవాసం ఏమో, దేవుడా నా శరీరాన్ని కాల్చుకుంటానని వ్యాపారానికి వచ్చానని నాకు లాభాలు ఎక్కువ చేయి, అది నీ ప్రార్థన. ఉపవాసం ఉండి నీ మనస్సాక్షిని కడుక్కుంటున్నావా, ఉపవాసం ఉండి నీ తలంపులను కడుక్కుంటున్నావా, ఉపవాసం ఉండి నీ తప్పెక్కడంలో దిద్దుకుంటున్నావా, నటిస్తున్నావా? లేదు. నీవు నీ జీవితాన్ని సరిచేసుకోకపోతే, నటిస్తే, మోసముగా ప్రవర్తిస్తే నీ మీద దేవుని ఉగ్రత ఉంటుందంటే. నీకు తెలుసు నువ్వు తప్పు చేస్తావని, కానీ నేనేం చేస్తానంటే నటిస్తాను, నేను చాలా మంచివాడిని. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడానికి బదులుగా ఉపవాసం ఉండి వ్యాపారం చేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు, ఉపవాస దినాన పని వారి చేత కఠినమైన పనులు చేయిస్తున్నారు. ఏమని దేవుని వాక్యం అసలు ఏముంది, ఆజ్ఞలో 10 ఆజ్ఞలో ఒకటి కదా. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఏమన్నది, విశ్రాంతి దినముల గురించి చెప్పిన మాటలు. విశ్రాంతి దినమున
పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయొచ్చు. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో ఇక్కడ బాగా వినండి, ఆ విశ్రాంతి దినములో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెైనను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలో ఉన్న బంధుమిత్రులు పరదేశులైనను ఏ పనియు చేయకూడదు. కొంతమంది ఈరోజు ఆదివారం లేదా ఈరోజు విశ్రాంతి దినాన నేను ప్రార్థనలో దేవుల్లో ఉంటాను, కానీ మరి పాలేరు పలానా వాళ్ళని తీసుకెళ్ళి ఆ ధాన్యం గురిపించు లేకపోతే కోత పోయించు అని చెప్పేసి పనివాడికి పడాకు చెప్పి సాయంత్రానికి అన్ని ఖచ్చితంగా వచ్చి చేరకపోయో నీ ఉద్యోగం ఊడిపోతుంది, జాగ్రత్తని వార్నింగ్ ఇచ్చి వాళ్ళు పంపుతారు. వీళ్ళు వచ్చి ఇక్కడ దేవుణ్ణి స్తుతించుని ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుని. చెప్పు చెప్పు అయిపోయిందా? పని అయిపోయిందా? మరి పక్కకి కూడా పోసేసారా? అది చేస్తున్నాడు. బుద్ధి లేకుండా ముందు చేయమని చెప్పానుగా. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఏంటి చెప్పు. అయ్యా మన వాళ్ళు మానేశారంటారు. బుద్ధి లేదు వాళ్ళకి, ముందు ఇచ్చే వాళ్ళకి. అయ్యా ఇచ్చుకున్న డబ్బులు కూడా పట్టుకెళ్ళిపోయారు. నాకు ఒళ్ళు పడిపోతుంది, ముందే వాళ్ళు కూడా ఇచ్చుకుని లాక్కొచ్చి పని చేయొచ్చు. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి. మళ్ళీ చచ్చి తిప్పుకోండి. ప్రార్థనలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. అసలు తేపకుండా ఇంట్లో పడేసాగా అది తెచ్చుకుని జేబులో పెట్టుకుంటున్నాను. వాక్యం వెళ్ళేటప్పుడు కూడా అంటే వాక్యం వింటున్నావా లేకపోతే ఫోన్ వింటున్నావా? ఏమైంది? ప్రార్థనే ఫోన్లు ఎవరో మాట్లాడితే అక్కడికి వెళ్ళిపోతాను. మైండ్ అంతా అటు. ఇక్కడ పెదవులతో దేవుని స్తుతించడం, హృదయమేమో అక్కడెక్కడో ఉంది. ఎక్కడుంది? 7 సముద్రాల పాల సముద్రం అవతల ఏదో చెట్టు ఉంటే చెట్టు చిలకుంటే చిలక పిలకలో ఉందంట. ఏమండి? నీ ప్రాణం అంతా అక్కడ ఉంది, నీ మనసంతా అక్కడెక్కడో ఉంది. ఇక్కడేమో ఉన్నట్టుగా నటిస్తున్నారు. అంటే బాడీ పర్సెంట్ బుర్ర ఆక్సిజన్ ఎక్కడ ఉన్నాం. ఇలాంటి వారైతే నీ ఉపవాసము వేస్ట్, నీ ప్రార్థన వేస్ట్, ప్రయోజనం లేదు. ఏమని? నీ పరివారి చేత కఠినమైన పనులు చేయుదురు, కలహపడుతూ వివాదమాడుచు అన్యాయముగా బుద్ధులాడుచు మీరు ఉపవాసం ఉంటారు. ఏమని? మన ఉపవాసం ప్రార్థన ఎంత బాగుంటుంది. అది ఉపవాసం ప్రార్థన చాలా బాగుంటుంది కదా. మాట్లాడుకునే వచ్చారా? ఇంటి దగ్గర మాట్లాడుకునే వచ్చారా? మాట్లాడుకుని వస్తారు. ప్రభు బలలో కూడా చేతులు వేస్తారు. మాట్లాడుకుని వస్తారు. ఏమని? హల్లెలూయా అంటారు. చేతులు పైకి చేస్తారు. అంటే ఈ చేతుల్లో ఏం కనిపిస్తుంది? మాట్లాడ కనిపిస్తుందా లేకపోతే ప్రార్థనకు జోడించిన చేతులుగా ఉన్నాయా? మరి దేవుడు చూసినప్పుడు ఎలా కనబడతారో నాకు తెలియదు. ఆయన దృష్టిలో మన ఉపవాసము యథార్థమైనదా, వివాదమాడుతూ గుడ్డులాడుతూ అన్యాయముగా ఒకరిని ఒకరు దూషించుకుంటూ ఉపవాసం ఉండాలట. ఏమని? చూడండి, బ్రెయిన్ పెట్టి 9వ వచనం, నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొదటగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు మాని
ఏం చేయాలి? వ్రేలు పెట్టి చూపించడం. నువ్వేదో దిగొచ్చినట్టు, నువ్వెప్పుడు ఏ తప్పు చేయనట్టు, పరలోకం నుంచే దిగొచ్చినట్టు. ఇతరులు మాత్రం ఇలా అంటారు, ఇదేంటిది ఇదేంటిది అని చెప్పి ఇతరులను వ్రేలు పెట్టి తృణీకరించి దూషిస్తారు. అలాంటి వారు చెడ్డదాన్ని బట్టి మాట్లాడతారు, మంచి మాట్లాడతారు, చెడు గురించే మాట్లాడతారు. యేసు ప్రభు దగ్గరికి ఒక అమ్మాయిని తెచ్చారు. తెచ్చి, ఈమె వ్యభిచారంలో పట్టబడ్డదయ్యా, మరి మోషే గారు తన ధర్మశాస్త్రాన్ని మాకు ఇచ్చినప్పుడు రాళ్ళతో కొట్టి చంపేయమన్నాడు, బతికినబోతున్నాడు. నువ్వేం చెప్తావు అని అడిగితే ప్రభు ఏం చెప్పాడు? మోషే రాసిన ధర్మశాస్త్రం దేవుని చేతిలో నుంచి వచ్చింది కానీ మనిషి చేతిలో నుంచి రాలేదు. కాబట్టి చంపండి, రాళ్ళు వేసుకొని చంపండి అని ఏసరి చెప్తే బాగుంది కదా. అలా చెప్పాల. ఆయన ఏం చెప్పాడో తెలుసా? సరే, వాక్యాన్ని నెరవేర్చేవారే మీరు, అంత మంచివారే, కానీ ఒక పని చేయండి, చంపేయండి, కానీ మొట్టమొదట రాయి వేసేవాడు మాత్రం నీతిమంతుడై ఉండాలి. మిగతా వాళ్ళు ఎలా ఉండేదో పర్వాలేదు. మొదట రాయి వేసేవాడు ఏ పాపం లేనివాడైతే చాలు. ఆ తర్వాత అందరూ కొట్టేయచ్చు, పాపాత్ములు పుణ్యాత్ములు కూడా కొట్టి చంపేయచ్చు అని ప్రభుత్వం. అంటే అర్థం ఏంటి? మొదటి రాయి పాపం లేనివాడు వేయాలి అన్నారు. అంటే పాపం లేనివాడు ఎవరైనా ఉంటారా? ఏమంటే రోగులకు రాసిన పత్రికలో కూడా ఆయన చెప్తారు 11వ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడము లేడు, అందరూ ఏకముగా పనికి మాలిన వారే చెడిపోయారు అని అక్కడ చెప్పారు. 23వ వచనంలో ఏం చెప్పారు? అదే రోమా 3లో ఏమంటే నీతిమంతుడు లేడు, ఒక్కడము లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మరి ఇతరులను ఏమి బట్టి చూపించే దమ్ము ఎవరికి? వీడు దుర్మార్గుడు, ఈమె దుర్మార్గురాలు, ఈమె పాపేని ఏమి చూపించే దమ్ము ఎవరికి ఉందండి? అది చేస్తేనే నీవు నాకు దూరంగా ఉంటావు అన్నాడు ఇక్కడ రావు. చివరికి రాయి పట్టుకొచ్చిన వాడి చరిత్ర కళ్ళ ముందు కనబడుతుంది. ఒక్కొక్కడు రాయి తీసుకొని నేను ఇసురుతానని అక్కడికి రావడం, అక్కడ నా జీవితాన్ని ప్రభువు రాస్తుంటే అది కళ్ళ ముందు కనబడి భయపడి ఆ రాయిని ఇలాగే వెనక పెట్టుకుని అలా వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడ చాలా నాడు పోగైంది. జనాలు తక్కువ మంది రాలా, పెద్ద గుట్ట అయిపోయింది, రాళ్ళ గుట్ట. ఒకటి కాదు, 2 కాదు, అందరూ అన్ని రాళ్ళు పట్టుకొచ్చేసారు. హీరోలు అందరూ వచ్చిన జనాభా అందరి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి. కానీ ఆ అమ్మాయి మీద పడాల. ఎక్కడ పడ్డాయి రాళ్ళని? ఒక రాసి అయింది, ఒక గుట్ట అయిపోయింది. అది ప్రభువు ప్రేమ, ప్రభువు నీతి, ప్రభువు ఇచ్చే సమాధానం. అది అందువలన ఆమె రక్షణ పొందింది, ఆమె విడుదల పొందింది. నీవు ఉపవాసం ఉంటే నీలో అలాంటి తగ్గింపు ఉండాలి, అలాంటి ప్రేమ ఉండాలి, అలాంటి త్యాగం ఉండాలి, అలాంటి గుణశీలం ఉండాలి. ఇది ఇక్కడ చెప్పబడిన మాట. ఏమండి? మీ కంఠస్వరము పరమున వినబడినట్టుగా మీరు ఉపవాసం ఉండరు. మీరు ఇక్కడ గుడ్డుగాడుకుంటూ తన్నుగాడుకుంటూ ప్రార్థన చేస్తే పర్లోకం వెళ్తుంది మీ ప్రార్థన. ఎంతదండి? ఎక్కడ ఉంటుంది? మీరు కేకలు ఇస్తే కప్పు వెళ్ళిపోవచ్చేమో కానీ పర్లోకానికి అందరూ మీ ప్రార్థన వెళ్ళదు. మీ ప్రార్థన ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది. పర్లోకం వెళ్ళే అవకాశమే లేదు. పరలోకములో వినబడేటట్టు ప్రార్థన చేయాలి అన్నారు. ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? నా ప్రార్థన పరలోకం వెళ్ళిందని ఎప్పుడైనా అనుకున్నావా? అసలు ప్రార్థన చేసేటప్పుడే నేను ప్రార్థన చేస్తున్నాను, పరలోకంలో దేవుడు వింటున్నాడని ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా?
ప్రార్థన చేయమంటే చాలు. తండ్రి నాయన ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తుతి 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 అనుకుంటూ టాప్ లెవెల్లో మీ స్థుతులు ఒక అరగంట అయిపోతాయి. మంచిదే, ప్రాబ్లం లేదు. కానీ అది పరలోకం చేరిందా? పరలోకం చేరిందా? నీ కడుపులో కుట్రలాగే ఉంది, దుర్బుద్ధి అలాగే ఉంది, నీ కన్నులో పాపం అలాగే ఉంది, నీ తలంపుల్లో నీ చూపుల్లో వక్రతలాగా కాండవమాడుతుంది, నీ పదవుల నుండి మాత్రం ప్రార్థన తేలి ప్రవాహంలాగా వెళ్ళిపోతుంది. విన్నాడా దేవుడు? నీ స్వరము పరలోకములో వినబడాలి అంటే పరలోకపు స్వభావాన్ని తెచ్చుకోవాలి. పరలోకం యొక్క ప్రేమ, దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుని యొక్క దయాళత్వం, దేవుని యొక్క మంచితనం, ఆ ఉన్నత గుణాలు నీ లోపల చేరాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే పరలోకం వెళ్తావు. అర్థమైందా? మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినన్నాడు కదా. మన యెషయా గ్రంథంలో మనం మొదట్లోనే చదివాం. చూడండి, యెషయా గ్రంథంలో ప్రారంభంలో మొదటి అధ్యాయంలోనే చెప్తారు. 15 మీరు మీ చేతులు చాపనప్పుడు నేను మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతోను నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొనుడి శుద్ధి చేసుకొనుడి అన్నాడు. ఏమంటే అపవిత్రతతో నిండిపోయిన నీ చేతులు చాపి ప్రార్థన చేస్తే అది నేను వింటానా అంటున్నాడు. అందుకే పాపముని చేతిలో ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడలా అంటాడు. యోబు గ్రంథంలో ఇంకా చాలా మాటలు ఉన్నాయి. ఏమంటే మనము మన చేతిలో ఉన్నది దుర్మార్గత విడిచిపెట్టాలి, అపవిత్రతను వదిలిపెట్టాలి. లేకపోతే ప్రార్థన దేవుడు వినడు, ఆలకించడు. అందుకే అంటున్నాడు, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను అంటున్నాడు. ఇక్కడ 58వ అధ్యాయం ఏమంటున్నాడు? మీ కంఠస్వరము పరలోకములో వినబడేటట్టుగా మీరు ప్రార్థన చేయడం లేదు అంటున్నాడు. ఏమంటే యోన వాడ అడుక్కెళ్ళిపోయి ప్రార్థన చేస్తుంటాడంట. తండ్రి నాయన ఒకవేళ నన్ను చూడాలనుకున్నా నేను కనబడినాక నేను వాడ అడుక్కెళ్ళిపోయాను కానీ నువ్వు నన్ను చూడవు, కాబట్టి ఇక్కడికి ఎవరికన్నా పంపు, నన్ను మాత్రం పిలవద్దు, నీకు నమస్కారం అని చెప్పుకుంటాడు. చెప్పలేదు నాకు తెలియదు, కానీ మొత్తం మీద అడుక్కెళ్ళిపోయి చేసిన ప్రార్థన దేవుడు విన్నాడా? వినలేదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? చేప కడుపులో ఉంటాడు. చేప ఎక్కడ ఉంది? సముద్రం అడుక్కెళ్ళిపోయింది. అక్కడ నుండి కేక మెలేసినట్టుగా ఆ నాచు పట్టేసింది. మొహమంతా రాసుకుపోయింది. జిగురు కంపు రోత ఊపిరి ఆడటం లేదు, ఆక్సిజన్ చాలడం లేదు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ నుండి? చేప కడుపులో నుండి చేసిన ప్రార్థన అయితే దేవుడు అంతా తెలిసాడు. ఏమని? కొన్ని వందల కిలోమీటర్ల లోతులో సముద్రపు అడుగు భాగాన అక్కడ చేసిన ప్రార్థన దేవుడికి వినపడింది, కానీ ఇక్కడ చేసిన ప్రార్థన ఆయనకి వినపడాలి. జాగ్రత్త, నువ్వు కష్టాలు కన్నీళ్ళలో చేసిన ప్రార్థనే దేవుడు వింటాడు. నువ్వు తండ్రి నాయన నేను అలసిపోయినని నీకు తెలిసిన ఆయన, నీకు స్తోత్రం ఆయన, ఈ రాత్రికి ప్రార్థన చేసుకోలేదని ఏమో అనుకోకే నీరసం వచ్చేసింది ప్రభు అని పడుకొని గుర్తుకు పెట్టేశారు అనుకో, ఆ ప్రార్థన దేవుడు వింటాడు. వినడు. అకస్మాత్తుగా అపాయం వచ్చినప్పుడు నీ కంటికి నిద్ర ఉండదు,
నీ మోకాళ్ళకి రెస్ట్ ఉండదు. మోకాళ్ళ మీదే పడతావు, చేతులు పైకి చదువుతావు, కళ్ళంగా నీళ్లు కాస్తానే ఉంటాయి. నీ నోట్లో నుండి ధారాళంగా ప్రార్థన వస్తుంది. అప్పుడు నేనున్నాను అంటాడు ఆయన. నీ ఆపదలో నేనున్నాను, భయపడద్దు అని అప్పుడు అంటాడు ఆయన. ఆయన నేను నీకు తోడున్నాను అని చెప్పే ప్రార్థన మనం చేయాలి. కానీ ఆయన విసిగిపోయే ప్రార్థన, ఆయన వినని ప్రార్థన వల్ల ప్రయోజనం ఏంటి? పిల్లలు వింటున్నారా? ఆయన వినే ప్రార్థన చేయాలి, వినని ప్రార్థన వల్ల ప్రయోజనం ఏమీ లేదు. సరే, ఇక్కడ చూడండి. మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినము అటుదైనా, ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె బట్ట కట్టుకొని బూడిద పోసుకొని కూర్చుంటున్న ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని అనుకుంటున్నారా? నువ్వు గోనె బట్ట కట్టుకుంటావో, బూడి వేసుకుంటావో, తినకుండానే ఉపవాసం ఉండి కన్నీళ్ళతో ఎక్కి ప్రార్థన చేస్తావో నాకు అక్కర్లే. నీ ప్రార్థన నేను వినను. ఎందుకని? నువ్వు జబ్బు లేక తల వంచుకుని కూర్చుంటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలా, కాడిమోని మోకులు తీయాలి. కట్లు విప్పాలి. మనం కట్లు కడుతున్నామా, కట్లు విప్పుతున్నామా? ఫరో ఏం చేశారంటే, నా చేతుల నుంచి తప్పించుకుని వెళ్ళిపోతే ఇక నాకు ఇటుకలు చేసేవాళ్ళు లేరు, ఇల్లు కట్టేవాళ్ళు లేరు, నాకు ఇంకా క్షేమము లేదు, భద్రత లేదు అనుకుని ఏం చేశాడు? నేను వెళ్ళనివ్వను అని బిగడిస్తూ కూర్చున్నాను. అందువలన తాను ఎన్ని కష్టాలు పడవలసి వచ్చిందో అన్ని కష్టాలు పడ్డాడు. 10 తెగుళ్ళ చేత ఐగుప్తు సర్వనాశనం అయిపోయింది. నీ జీవితంలో కూడా నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టడానికి, దీనుడిగా ఉండడానికి, దీనురాలుగా ఉండడానికి నేర్చుకోకపోతే రేపు నీవు కూడా అలాంటి పరిస్థితులే ఎదుర్కోవాలి. కాబట్టి జాగ్రత్త. ఇక అంటున్నాడు, వాళ్ళను విడిపించి వాడికి విముక్తి కలిగించి, బానిసత్వం నుండి విడుదల కలిగించి, వారిని ప్రేమించు, కఠినమైన పనులు చెప్పొద్దు అంటున్నాడు. ఇకపోతే నీవు ఆకలి కొనిన వారికి భోజనము పెట్టు అన్నాడు. నీ బట్టి నువ్వే తింటుంటావు. ఆకలి కొనిన వారికి భోజనం పెట్టు. ఎప్పుడైనా నీకు ఆకలి అయితే ఆకలి అయ్యే వాడికి పెట్టాలి అనిపిస్తుంది. చాలా మందికి ఆకలి తెలియదు. నాకు తెలిసినంత వరకు చాలా మందికి ఆకలి తెలియదు. ఇంట్లో ఏమీ లేని దినాలు, తినడానికి ఏమీ లేని దినాలు ఏమైనా అనుభవించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంట్లో ఎప్పుడు తినడానికి లేని దినాలు అనుభవించిన వాళ్ళు ఎవరు లేరు. కారణం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని దీవించాడు, మీ తల్లిదండ్రులు సంపాదించారు, మీ అత్తమామలు సంపాదించారు, కడుపు మీద తినగలిగినంత ఆహారం ఉంది. ఆకలి బాధ మీకేం తెలుస్తుంది కదా? ఆకలి బాధ తెలుస్తుందా? దేవుని మాట విని అన్ని వదులుకుని వచ్చిన తర్వాత ఎవరికి నేను ఒకటే చెప్పాను, నాకు ఉద్యోగం వదలమన్నా రమ్మన్నాను. నేను ఎవరిని ఏది అడగను, చెయ్యి చాపను. నువ్వేం చేస్తావో నాకు జరుగుతుంది. పెట్టమనుకో నాకు పడి ఉంటాను, ఎవరితో తెచ్చామనుకో తింటుంది. అంతేగాని నాకు ఇది లేదు అది లేదు నువ్వు చెయ్యాలి అని నేను ఎవరికి చెప్పను, ఇవ్వాలని ఎవరిని అడగను. నీ కనుక నువ్వు చూస్తాను, దేవుడితో ఎదురు చెప్తాను. ఏమని చెప్పే హక్కు నాకు వచ్చింది. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఉద్యోగాన్ని చేస్తున్నాను. అది వదిలేసి ఇక్కడికి రా అన్నాడు. ఇక్కడికి రామన్నప్పుడు మరి ఏం చేయాలి? ఆయన మీద పెట్టాలిగా బరువు అంతా. ఆయనకి చెప్పేసి వదిలేస్తాను. నాకు అనవసరం చెప్పి అందువలన ఏమని దేవుని మీదే ఆధారపడటం నేర్చుకున్నందువలన
ఎన్నోసార్లు ఆకలి దప్పులకు ఉండవలసి వచ్చింది. నువ్వు నేర్చుకున్నానన్నా నేర్చుకో అని చెప్పి ఆయన 3 రోజులు 4 రోజులు ఏమీ లేకుండా చేసిన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా ఆ పిల్లలకి ఆకలి అవుతుంది, కడుపు మండుతుంది, ఏమీ లేదు అని ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. ఏమండి? సరే కదా, అలా ఉంటే ఆయన పని నమ్మకంగా చేశాను. అందువల్ల ఎవరైనా కొంచెం గెంజిస్తే ఆ గెంజిలో వెతుకులు ఏమైనా ఉన్నాయేమో అని వెతుకుని తృప్తి పడిన రోజులు చాలా ఉన్నాయి. చాలా రోజులు గెంజి అడుగుకొని తెచ్చుకొని బట్టలు పెట్టుకుంటామని ఆ గెంజిలో వెతుకులు ఏమన్నా దొరికితే స్తోత్రం ఆయన ఇందులో ఇంత దొరికింది అనుకున్న రోజులు ఉన్నాయి. అంటే ఆకలి బాధ మీకు తెలిస్తే వాళ్ళ పాపం కడుపు ఆకలితో ఉన్నారేమో ఒక ముద్ద పెట్టాలనే ఆలోచన నీకు వస్తుంది. చేత మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మొట్టమొదట వాళ్ళకి కడుపు మీద ఏమన్నా పెట్టగలమా అని ఆలోచన చేస్తాం. మా కొత్త దాంట్లోనే ఇది పెట్టాలి పాపం నేస్తున్నా ఉన్నారు, కళ్ళు తిరుగుతాయి, ఒక ముద్ద పెట్టాలని ఆలోచన చేస్తాం. ఎందుకని అనేక సార్లు నేనే ఉపవాసాలతో జాగారాలతో ఉండి కడుపు మాడడం తెలుసు కాబట్టి లేకపోతే నేను తిరిగి పెడతాను కడుపుతో తినొచ్చానేమో అనుకుంటాను. కానీ నేను అనేక సార్లు పడిన బాధలను బట్టి వచ్చిన వాళ్ళకి కడుపు మీద ఒక ముద్ద దొరకకపోతే వాళ్ళు ఏమవుతారనే ఆలోచన వెంటాడుతూ ఉంటుంది. అర్థమైందా? చాలామంది అంటారు ఆడికి పెడతాం, వీళ్ళకి పెడతాం, పాడు చేస్తాం, ఇదంతా పంపించేస్తే అక్కడ మేము మేడ కట్టుకుంటాం, మిగి కట్టుకుంటాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను ఎప్పుడూ అలా చేయలేదు. దేవుడు ఇచ్చింది దేవుడి బిడ్డలకు పెట్టాలి, అదే కళ. ఇక్కడ అంటున్నాడు, నీ ఆహారము ఆకలి కొలిన వారికి పెడితే అది ఉపవాసము అంటున్నాడు. ఏమంటే నీకు ఒంటి నిండా వస్త్రాలు ఉన్నాయి, నీ బీరువా నిండా చాలా బట్టలు ఉన్నాయి. మీలో చాలా మంది సంవత్సరానికి ఒకసారి కూడా కట్టని చీరలు కూడా ఉన్నాయేమో మీ బీరువాలో కదా. అన్ని పట్టు చీరలే, అన్ని కాస్ట్లీ, ఎప్పుడు ఆ ఒకటే కట్టుకుంటాం. సంవత్సరానికి 365 రోజులు కట్టుకుంటే సరిపడిన బట్టలు కూడా ఉంటాయి మీకు, కానీ కట్టుకో. ఎందుకే బీరువా నిండాను, ఎందుకు బట్టలు? నేను ఒకటే చెప్తాను, మా పిల్లలు ఏదైనా కావాలంటే ముందు 2 జతలు నీవు మంచి పెడితే మంచి ఒక జతను కొనుక్కునే అర్హత ఉంది అంట. నువ్వు 2 జతలు పంచి పెట్టి కొత్త జత కొనుక్కుంటుంది. ఇది నా రూల్. ఈ రూల్ ఏదైనా ఉంటే ఉండండి, నాకు దానికి సంబంధం లేదు. నేను చెప్పేది 2 జతలు పంచి పెడితే నీకు ఒక జత కొనుక్కునే అర్హత ఉంది అంట. కానీ ఇంటి నిండా అలాగే ఉంటాయి. బయటికి వెళ్ళో క్రిస్మస్కి, ఈస్టర్కి, పుట్టినరోజు ఎంతమంది పుట్టినరోజు ఉంటే అంతమంది పుట్టినరోజుకి అందరికీ బట్టలు. ఎక్కడ ఈ పిచ్చ నాకు అర్థం కాదు. ఎందుకంటే ఈ బట్టలని కొనుక్కుని ఏం చేస్తారు మీరు? ఇంటి నిండా చీరలు పెట్టుకుని, డ్రెస్సులు పెట్టుకుని ఏం చేస్తారు మీరు? ఎందుకంటే అవన్నీ నీ ప్రార్థన దేవుడు వినడాక. చూడండి ఇక్కడ ఏమని ఉన్నది, 8వ వచనం, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకుండుటయు దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకునిటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములిచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఏదో ఇష్టమైన ఉపవాసం ఏంటి? దిగంబరి చలికి వణుకుపోతా ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఒక జత బట్టలు ఇచ్చావా, ఒక దుప్పటి ఇచ్చావా? ఎమ్మటి ఎవరన్నా ఇచ్చారనుకోండి, ఎవరికి ఇస్తారు తెలుసా? ఆ పెద్దమ్మకి, ఆ పెద్దమ్మకి
మా అక్కకి, మా చెల్లికి, మా తమ్ముడికి అంటారు. అరే చదువుకుని పోతూ అక్కడ మూలను కూర్చున్నాడు ఒకడు, వాడికి ఇవ్వండి అయ్యా అంటే వాడికండి, వాడికి ఇస్తేనండి ఏం లాభం లేదండి. పర్లోకంలో లాభం కావాలంటే వాడికే ఇవ్వాలి. ఏమంటే పిలిచి తినే అని బట్టి నువ్వు తిన అంటారు. చెట్టు కింద అడుగుని వాడు కనపడితే పడతాడా? దేవుడు కోరుకునేది అక్కడ పెట్టమని, ఇక్కడ తినమని కాదు, నీ ఇంట్లో వాడికి పెట్టమని కాదు. ఆకలి కొనిన వారికి నీ ఆహారం పెట్టాలి, వస్త్రహీనునికి నీవు వస్త్రం ఇవ్వాలి. అది నాకు ఇష్టమైన ఉపవాసము అని. అదేంటి మనం నేర్చుకోవాల్సింది. అలాంటి పని చేస్తే నీకు స్వస్థత శీఘ్రంగా వస్తుంది అంటున్నాడు. నువ్వు సులువుగా స్వస్థత పొందుతావు, రక్షణ పొందుతావు. ఇది ప్రభు చెప్తున్నాడు. ఏమని? అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే ప్రభు నేనున్నాను అంటాడు. నీకేం కావాలో అడుగు, నేను ఇస్తాను అంటాడు. చీకటిలో నీకు వెలుగు ప్రకాశిస్తుంది, అంధకారంలో నీకు మధ్యాహ్నంలోనే వెలుగుగా ఉంటుంది. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. క్షామకాలములో, కరువు కాలంలో నీకేది కొలువు కాదు. ఇది ఇక్కడ చెప్పబడిన మాట. ఇక చివరిలో చెప్పింది ఏంటంటే, ముందు చెప్పిందంటే 3వ వచనంలో చెప్పింది, అలా 13వ వచనంలో చెప్పాలి. ఏమని? ఉపవాస దినాన్ని వ్యాపారం చేయొద్దు. 13వ వచనంలో చెప్పింది, నా విశ్రాంతి దినమును వ్యాపారం చేయలేవు, నీకు ఇష్టమైన పనులు చేయలేవు. మనకి చాలా పనులు ఇష్టం ఉంటాయి, అవి చేయొద్దు, వ్యాపారం చేయొద్దు. దేవుని దినాన్ని దేవుని దగ్గర గడుపు, ప్రార్థనలో గడుపు. ఉపవాసం అని చెప్పేసి రకరకాల పనులు కాదు, దేవుని పని చేయి. ఇది అలా చేసి విశ్రాంతి దినము మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ఠితమైనదనియు, ఘనమైనదనియు అనుకొని నీవు ఘనముగా ఆచరించిన. ఎలా ఆచరించాలి? విశ్రాంతి దినాన్ని ఘనముగా ఆచరించాలి. అసలు మారు మనసు పొందిన దగ్గర నుండి ఇప్పటి వరకు, అప్పుడు చదువుకునే రోజులు, తర్వాత ఉద్యోగం చేసుకునే రోజులు, తర్వాత ఉద్యోగం వదిలి సేవకు వచ్చిన రోజులు, 3 భాగాలుగా విడిపోయింది నాది బ్రతుకు. చదువుకునే రోజుల్లో మారు మనసు పొంది ఏమండి చదువు ముగించి తర్వాత ఉద్యోగానికి వెళ్ళి ఉద్యోగం ముగించి సేవకు వచ్చాను కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ప్రభు దినము ఒక పండగ రోజు. ముందుగా వెళ్ళిపోవాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ముందు సిద్ధపడేవాడిని. నీ సన్నిధికి వెళ్తున్నాను, పండగకి వెళ్తున్నాను అని ఆనందంగా దేవుని మాటలు వినడానికి వెళ్తున్నానని నా హృదయం సంతోషంతో ఉరకలు వేస్తూ వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. కానీ ఆగ్రహం వచ్చేసిందా? అయ్యో అమ్మాయినా ఇంట్లో 4 5 ఎంత 2,500 అండి. 2,000 రూపాయలు పోతాయి. ఆగ్రహం ఇప్పుడు వచ్చేసింది. ఎంత త్వరగా? అయ్యో 4 రోజులు ఆగిస్తే బాగుంది. ఆదివారం మన సంపేకి మా ఆదాయం పోతుంది అనుకునే వాళ్ళు ఉన్నారంటారా? కొంతమంది మరీ తెలుగు వాళ్ళు ఉన్నారు. తెల్లారకుండా పనుకున్నారు, పరిగెళ్ళిపోతారు. పని అయిన తర్వాత కంగారుగా ప్రార్థన అయిపోతుందని కంగారుగా వచ్చి 4 సుక్కలు పోసుకొని ఏదో ఒకటి ఒంటికి చుట్టేసుకొని వచ్చి తండ్రి నాయన ప్రభావితం అంటారు. అంటే దేవుడు చేశారు కదా ప్రార్థన. ఇప్పుడు వరకు ఎక్కడ కూర్చున్నారు? వీళ్ళు సేవలో కూర్చున్నారు, వ్యాపారం దగ్గర కూర్చున్నారు. ఎప్పుడు వచ్చారు? ఆ అమ్మాయి అనేటప్పుడు వచ్చారు. వచ్చి మా చిన్నప్పుడే ఒక బ్యాచ్ చూపిస్తాను. వాళ్ళు అసలు ప్రార్థనకి వెళ్తారు, ఎప్పుడు ఏలలు, సినిమా పాటలు, గందరగోళంలో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆఖరిని దీవెనిస్తారు చూసారా, పాట పాడతారు.
సంతా పాట పాడతారు కదా, అప్పుడు మాత్రం వెళ్ళిపోయి వెనకాలే ఒకటి వెనకాల ఒకటి రైలు పడి పట్టుకుంటారు, సొక్కాయలు పడుకుంటా కూర్చుంటారు. ఏంటి అది అంటే, రే నీ నెత్తిమీదకి వచ్చిన ఆశీర్వాదం నీ సొక్కాయ పట్టుకున్నా నాకు వచ్చేస్తుంది, నా సొక్కాయ పట్టుకున్నాడు ఆడికి వచ్చేస్తుంది. అలాగే 10 మందికి వరుసగా ఆశీర్వాదం వచ్చేస్తుంది. ఒకటి సొక్కాయ పట్టుకుని వెనకాల నిలబడతాను. నిజమా? వచ్చేస్తుందా? వచ్చేస్తుందా? ఎంత పెచ్చుకొంకుబడి ఉండాలంటే అంత పెచ్చుకొంకుబడి ఉండాలి. ఇప్పుడు సినిమా పాటలు, డ్యాన్సులు, చర్చి బయటే ఆఖరి వచ్చి పాట పాడేటప్పుడు ఒకటి సొక్కాయ పట్టుకొని ఒకటి భుజం మీద ఒకటి చేసుకుని ఇలా వండుకుంటారంట. ఆ వినయం దేవుడు చూసేస్తారంట. ఆ కానుకలు పెట్టులో వేసిన డబ్బులు దేవుడు చూసేస్తారంట. ఆశీర్వాదాలు ఇచ్చేస్తారంట. ఇచ్చేస్తారంట. ఎంత పెంచమన్నమాట దేవుడు. ఏమండి, నీ యొక్క బుద్ధిహీనత ఏంటో బయటపడుతుందంటే దేవుని దగ్గర నుండి నీకు ఏమీ దొరకదు. నా వల్ల నీకు ప్రయోజనమైంది ఏదీ లేదు. గెటౌట్ అంటే దేవుని ప్రేమించావు అంటే దేవుని సన్నిధి నీకు ఒక పండగలాగా ఉంటుంది. ఆనందం పొంగిపోతూ ఉంటుంది. నేను ఈరోజు పండగకి వెళ్ళాలనే ఫీలింగ్ ఉంటుంది మీకు. నాకు ఎప్పుడు ఆందోళన అంటే పండగ ఫీలింగే ఉంటుంది. దేవునితో గడపడం, దేవుని సన్నిధిలో ఉండటం, ఆశీర్వాదాలు పొందడం, అది ఎంత పండగో అంత పండుగ. నేను కొంతమందిని చూశాను. వాళ్ళు 3 రోజులు కట్టుకున్నది ఆ డ్రెస్, ఆ చీర, ఆ రాత్రి పడుకున్నది, తెల్లారేసి ఇలాగ దురుకుని వచ్చేసి వాళ్ళు అక్కడ కూర్చుంటారు. ఆయన ఇచ్చి కూర్చుంటే పక్కవాడు ఇలా పట్టుకుంటారు. ఇలా పట్టుకుంటే ఎలా అంటారు, అందుకేం తెలుస్తుంది దానికోసం, అందుకోసం తెలుస్తుంది. కానీ తనకపోతే తనకింపు, అంతే కదా. అంతే హాయిగా కూర్చుంటారు. పక్కన ఉన్నవాళ్ళు నెమ్మదిగా వేసి అటెళ్ళు కూర్చుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు వేసి ఇటెళ్ళు కూర్చుంటారు. అంటండి అంటూ అంతా అంటే అది దూరంగా వెళ్తారు. ఇలాంటి వాళ్ళు చూసారా మీరు ఎప్పుడైనా? చాలా మంది చూసాను ఇలాంటి వాళ్ళు. ఆ మురికి డ్రెస్తో వచ్చేసి కూర్చుంటారు. రాత్రంతా వేసుకున్న ఆ కంప్యూటర్ డ్రెస్తో వచ్చి కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా వస్త్రాలు లేవా? లేకపోతే అది ఉతుకునన్నా వేసుకోవచ్చుగా. కంపుతో వస్తారు. దేవుని సన్నిధి నీకు అంతే నీ విలువ. దేవునికి అంతే విలువ కడుతున్నారు. అది కరెక్ట్ కాదు. శుభ్రత ఉండాలి. దేవుని సన్నిధిలో ఒక పంటకి వెళ్తున్నాను, విలువగా ఉండాలనే ఆలోచన ఉందా? ఏ బ్రష్ నువ్వు, ఏ బ్రష్ వాడుగా సిగ్గు ఒగ్గు లేదా? దేవుణ్ణి గణపరచు, దేవుని సన్నిధిని విలువ పెట్టు. అప్పుడు దేవుడు నిన్ను విలువ కట్టు. జాగ్రత్త. లోక వార్తలు చెప్పుకోవద్దు, వ్యాపారం చేయొద్దు, నీకు ఇష్టమైన పనులు చేయొద్దు. ఇవన్నీ మానేసి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటే కన్నీళ్లతో ప్రార్థన చేయి. దేవుడు అప్పుడు నీ ప్రార్థన వింటాడు. నీకు మేలు దీవెన ఇస్తాడు. అది కావాలి. అలా చేస్తే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? దేశం యొక్క ఉన్నత స్థలములలో నిన్ను ఎక్కిస్తాను, నిన్ను గొప్పవాడిగా చేస్తాను. అంత ప్రేమ గల దేవుడు మనకున్నాడు. నిన్ను గొప్ప చేస్తానంటున్నాడు. ఆయన నిన్ను గణపరచాలి, ఆయన నిన్ను గొప్ప చేయాలి, నీకు నువ్వు కాదు. ఇది గ్రహించుకుని మనం జాగ్రత్తగా ఉండాలి. యాకోబు యొక్క స్వాస్థ్యం పరలోకము నీ సొంతం చేస్తానని ఇక్కడ వాగ్దానం చేశారు. దాన్ని మనం కలిగి ఉన్నాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రభు సన్నిధిలో మనం తగ్గించుకుందాం. ప్రభు నన్ను కనికరించమని అడుగుతాం. హృదయం తెరవండి, ప్రార్థన చేయండి, మౌనంగా ఉండదు. ప్రభు నన్ను కనికరించమని అడగండి. పడిపోయిన నా స్థితి నుంచి లేకపోతే నేను ఇదే ఉపవాసము, ఇదే రక్షణ, ఇదే అన్ని అనుకుంటున్నాను. కానీ నా తప్పేంటో నాకు అర్థమవుతుంది, నా బుద్ధిహీనత నాకు అర్థమవుతుంది. నన్ను క్షమించు ప్రభా. ప్రార్థన చేయి, మౌనంగా ఉండదు. ప్రభు సన్నిధిలో తగ్గించుకో. నీ హృదయం తెరువు.
నీ చేతులు ప్రభు వైపు చాపు, నీ తప్పులు ఒప్పుకో, క్షమాపణ అడుగు. ఆయనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మౌనంగా ఉండదు. ప్రభుని బ్రతిమాలుకుందాం. ప్రేమ కలిగిన ప్రభు, బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం, కరుణించండి. ఉపవాస దినాన్న ఆశీర్వాదము వెతికే నీ బిడ్డలు నీతిని అనుసరించే వారిగా చేయండి. పరిశుద్ధంగా జీవించే వారిగా చేయండి. పేదల పట్ల మంచి మనసు గల వారిగా చేయండి. ఆకలి కొన్ని వారికి ఆహారం పెట్టేవారిగా చేయండి. కష్టాలు ఉన్న వారికి చేయూతనిచ్చేవారిగా చేయండి. నీ గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు నీ బిడ్డలకు అనుగ్రహించమని, మా ప్రార్థన ఆలకించమని, మా లోట్లను క్షమించి దిద్ది నీ బిడ్డలను బలపరచమని, లేవనెత్తమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక చిన్న పాట పాడుకుందాము. నూట 5వ పాట పాడు. हे प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु देवसुता, सेवधरा पापहरा शांतिकरा. हे प्रभु येसु, हे प्रभु येसु, शांत समाधानाधिपति, స్వంతములో ప్రశాంత నిధి, శాంతి సమాధానాధిపతి, స్వంతములో ప్రశాంత నిధి, శాంతి స్వరూప జీవన దీప, శాంతి స్వరూప జీవన దీప, శాంతి సువార్త నిధి, సేవధరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. మౌనిక అమ్మగారి దగ్గరికి తపములు తరచిన నిన్నే గదా, జపములు కోరిన నిన్నే గదా, తపములు తరచిన నిన్నే గదా, జపములు కొలిచిన నిన్నే గదా, విఫలులు చేసిన విజ్ఞాపనలకు, విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే గదా, సేవధరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, మతములు వెదకిన నిన్నే గదా, వ్రతములు పోయిన నిన్నే గదా, మతములు వెదకిన నిన్నే గదా, వ్రతములు కోరిన నిన్నే గదా, పతితులు దేవుని సుతులని నేర్పిన, పతితులు దేవుని సుతులని నేర్పిన హితమతి నీవే గదా,
సిల్వదరా పాపారా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు కానన తుల్య సమాజములో హీనత చెందిన మానవత కానన తుల్య సమాజములో హీనత చెందిన మానవత మానవ మైత్రిని శిల్వ పతాకము మానవ మైత్రిని శిల్వ పతాకము దానము చేసెగదా సిల్వదరా పాపారా శాంతికరా హే ప్రభు యేసు ప్రభు యేసు పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండే గదా పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండే గదా దాపున చేరి పాపిని బ్రోచిన దాపున చేరి పాపిని బ్రోచిన కాపరి నీవే గదా సిల్వదరా పాపారా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన ప్రభు నీ బిడ్డలు నీ సేవ కొరకు తెచ్చిన కొద్ది కానుకలను ముట్టి పరిశుద్ధపరచండి. కానుక కంటే శ్రేష్టమైన హృదయాన్ని అర్పించేవాడిగా చేయండి. మా ప్రియుల యొక్క కష్టాలన్నిటినీ గట్టెక్కించండి. పాడిని పంటను ఫలవృక్షాలను వారి గొర్రె మేకల మందలను వారి వస్తు వాహనాలను దీవించి ఆశీర్వదించండి. విద్య ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఆశీర్వాదం దాయించండి. రుణాల్లో నుండి విడిపించండి. వైరస్ల నుంచి రోగాల నుండి తప్పించండి. మరణదోతల నుండి విడిపించండి. మిమ్మల్ని హత్తుకుని మీకు నమ్మకంగా బ్రతికి వర్ధిల్లి వారిగా చేయండి. మీ దీవెనలో ఆశీర్వాదాలు ఒక్కొక్కరికి అనుగ్రహించండి. నిత్య నాశనం నుండి తప్పించండి. నిత్య జీవములో మీతో మీ రాజ్యంలో ఉండేవారిగా మా ప్రియులందరినీ సిద్ధం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని పరిపూర్ణ కాపుదల సదా మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు పిల్లలారా. ముఖ్యంగా రేపు మొదటి శనివారం వచ్చేది గుర్తుందా మీకు?